హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది ఎస్టీఎస్లో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో దీనికోసం నేనైతే ముందుగా ఎస్టీఎస్ స్ప్రింగ్ టూల్ సూట్ ఐడి స్ప్రింగ్ బూట్ ఐడి ఎస్టీఎస్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు సింపుల్గా ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఫైల్ అని. సో ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అని ఉంటుంది ఫ్రెండ్స్, న్యూలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. నేను స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. అందుకోసమనే స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేశాక సో మనకైతే ఇంటర్నెట్ అయితే అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ. ఇంటర్నెట్ లేకుండా మీరు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేయలేరు ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫైల్, న్యూ, స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వస్తుంది. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ తర్వాత సో ఇక్కడ మీరు ఇది యూఆర్ఎల్ ఫ్రెండ్స్, దీన్ని ఏమనకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేమ్ ఉందిగా, మీ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను. నేను నా ప్రాజెక్ట్ వచ్చి 8th ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది స్ప్రింగ్ బూట్ ఎస్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి టైప్ మ్యావన్ అండ్ ప్యాకేజ్ వచ్చేసి జావా వర్షన్ వచ్చేసి 17 వర్షన్. సో లాంగ్వేజ్ వచ్చేసి జావా. ఇది వచ్చేసి ప్యాకేజ్ నేమ్. సో నేను ప్యాకేజ్ నేమ్ వచ్చేసి వెబ్ అని పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకి వెబ్ అనే ఉండాలి, ఇక్కడ ప్యాకేజ్ ఫ్రెండ్స్. సో వెబ్ అని పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి వర్షన్ వచ్చేసి 0.01 స్నాప్షాట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్ వచ్చేసి డెమో ప్రాజెక్ట్ ఫర్ స్ప్రింగ్ బూట్, అలాగే ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని ఏదైనా డిస్పెన్సెస్ అంటే ఏపీఐస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్లో మీకు ప్రీడిఫైన్డ్ కోడ్, ప్రీడిఫైన్డ్ మెథడ్స్, ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్, ప్రీడిఫైన్డ్ క్లాసెస్, సో మెథడ్స్ వాటిని యూజ్ చేసుకోవాలంటే మీరైతే ఏపీఐస్, స్ప్రింగ్ బూట్ ఏపీఐస్ ఆర్ డిపెండెన్సీస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అవి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో నాకు వచ్చేసి ఇప్పుడు స్ప్రింగ్ వెబ్ అండ్ స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్, ఒరాకిల్ డ్రైవర్, స్ప్రింగ్ డేటా జేపీఏ, సో ఇవి డిపెండెన్సీస్ అనేది నాకు అవసరం లేదు. సో అందుకని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, డిపెండెన్సీస్ ఇస్ నథింగ్ బట్ మనం జావాలో అయితే ఎలాగైతే ప్యాకేజెస్ని యాడ్ చేస్తామో ఇక్కడ స్ప్రింగ్ బూట్లో వచ్చేసరికి ఇవి ఏపీఐస్ ఫ్రెండ్స్. సో మనకి ప్రీడిఫైన్డ్ కోడ్ కోసం ఇవి మనము ఇందులో యాడ్ చేసుకుంటాము. సో క్లిక్ చేసి ఇక్కడ ఫినిష్ బటన్ అయితే నొక్కుతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకైతే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు మీరు 8 నెంబర్ స్ప్రింగ్ బూట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లికేషన్ అనే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మీరు మీ ఎస్టీఎస్లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.